భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్లోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యాన్ని పరిశీలించి తేమ శాతాన్ని చూశారు. రైతులంతా ధాన్యంలో తేమ శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా రైతులు కలెక్టర్ దృష్టికి పలు సమస్యలు తీసుకొచ్చారు. కాటా డబ్బులు రైతుల నుండి తీసుకోకుండా ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. అంతేకాకుండా ధాన్యాన్ని ఆరబెట్టడానికి, వర్షం నుండి కాపాడుకోవడానికి పట్టాలు ఇప్పించాలని కోరడంతో ఆయా సమస్యలు తక్షణమే పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మీరు కష్టపడి తయారు చేసిన ఇది వడ్లు మిల్ కాడ తీసుకోపోతాం. మిల్ దగ్గర అది మిల్లింగ్ అయిపోయి దాన్ని మనకి మన పిల్లలకి బియ్యానికి వస్తుంది. సో మీరేమంటున్నారు, ఎస్ ఇది మబ్బు వల్ల కొంచెం ఆలస్యం అవుతుంది, అదే పట్ట కప్పే వల్ల మళ్ళీ 1-2% పెరుగుతుంది సార్. దాంట్లో మనం ఒకవేళ 30% అయినా సరే అది ఏమంటారు అంటే మనకి సమయం ఉంది కదా, ఏదో భారీ వర్షం పడి కొట్టుకుపోలేదు. సో మన దగ్గర 1 or 2 days లో మొత్తం వచ్చేస్తుంది, అది తేమ శాతం తగ్గిపోతుంది. సో ఈ సొసైటీ వాళ్ళకి కూడా మీకు సాయం చేస్తారు. మీరేం అడిగారు, పట్టాలు కావాలి, టార్పాలిన్స్ కావాలి, నేను ఇప్పిస్తాను. అది ఆగకుండా మీది వడ్లు ఇక్కడ నుంచి బరాబర్ అది ఎఫెక్ట్ వచ్చేస్తే వెంటనే తరలించాలి, ఖచ్చితంగా నేను అది చేపిస్తాను. మీరు అన్నమాట అది ఈ దాని భారం, అది వేమెంట్ అవన్నీ భారం మీకు అవుతుంది. ఆ మాట కూడా మనం దృష్టిలో తీసుకోపోదా, స్టేట్ లెవెల్ నుంచి మనకి ఏదో సహకారం వస్తుంది, అది కూడా నేను వాళ్ళు దృష్టిలో తీసుకుంటాను.